నీకున్న లక్షణం ఏంటంటే ఒక పిచ్చి ప్రేమ. నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీవు ఈ లోకంలో ఎవరినైతే ఇష్టంగా, కొంతమంది తల్లిదండ్రులు అంటే ప్రేమ, కొంతమంది ఉద్యోగం అంటే ప్రేమ, అన్నిటికంటే మొదటిగా నువ్వు యేసయ్యను ప్రేమించగలిగితే ఆయన రాకడకు మొదటి క్వాలిఫికేషన్. హల్లెలూయా. ఆయన రాకడకు ఏంటండి మొదటి క్వాలిఫికేషన్? మరియ ఉందండి. యేసు ప్రభువుని సమాధి చేసిన తరువాత, మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చాలమ్మా. ఆ తర్వాత మళ్ళీ 11 నుంచి 15 వచనాలు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసయ్యను సమాధి చేశారు. 3వ రోజుమైంది, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ అంటండి పెందల కాడే సమాధి యొద్దకు వెళ్ళిందంట. సమాధి యొద్దకు వెళ్ళింది. ఇక్కడున్నటువంటి మనలో ఎవరికి వాళ్ళం ఇమాజినేషన్ చేసుకుందాం. మన కళ్ళ ఎదుట యేసయ్యను సిలువ వేశారు, సమాధి చేశారు. ఆయనంటే మనకు చాలా ఇష్టం. ఒక దేవుడుగా కాకపోయినా ఇప్పుడు ఒక సేవకురాలో మరి యేసయ్య స్థానంలో పెట్టుకుంటే వాళ్ళంటే మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమించారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అయితే చనిపోయాక 3వ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూస్తారా? ఇక్కడ ఉన్న స్త్రీలలో, ఒకవేళ పురుషులలో ధైర్యం చేస్తే చెయ్యొచ్చు, కానీ ఇక్కడ ఉన్న స్త్రీలలో ఒంటరిగా ఇంకా పెందల కాడే చీకటిగా ఉన్నప్పుడు ఎవరన్నా సమాధి తోటలోకి వెళ్ళగలరా? ఎంత ప్రేమించినా, అది భర్త అయినా తండ్రి అయినా ఇంకొకళ్ళు ఇంకెంత ప్రేమించామని చెప్పినా కూడా సమాధి దగ్గరికి వెళ్ళలేరు. సరే, పురుషులు కూడా లెక్కేసుకుందాం. ఇక్కడున్న పురుషులు కూడా, ఇక్కడున్న స్త్రీలు కూడా. ఇప్పుడు సరే, సమాధి దగ్గరికి వెళ్ళావు, వెళ్ళేసరికి సమాధి ముయ్యబడి ఉండక తెరవబడి ఉండటం చూసి షాక్ అవుతారా అవరా? భయపడతారా భయపడరా? సరే, అది పక్కన పెడితే శవము ఉండాల్సినటువంటి ఆ స్థానంలో 2 దేవదూతలు ఉంటే గుండె ఆగిపోతుందా లేదా? మనం ఇప్పుడు మన మాటల్లో మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకుందాం. మనం అక్కడ ఉంటే ఎలా రియాక్ట్ అవుతాము? అప్పటి దేవుడు ఇప్పటి దేవుడు ఒక్కడే కదండి. మారని మార్పు లేని దేవుడు. ఆయన ఏదో అద్భుతాలతో మహిమక్రియలతో రాలేదు, మనుష్యునిగా వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయనను మనుష్యునిగానే చూశారు. అందుకే ఆయనను సిలువ వేశారు. అయితే 2 దేవదూతలు అక్కడ కూర్చొని ఉన్నారు. అది చూసినా కూడా ఆమె ఇంకా ఏడుస్తుందంట. అసలు ఎంత పిచ్చి ఆమెకి! మగ్దలేని మరియకు యేసయ్య అంటే ఎంత పిచ్చి! భయపడకుండా ధైర్యము చేసి అక్కడ ఉన్న ఒక మనిషిని చూసి ఆజానుబాహుడంట, అయ్యా, నా ప్రభువుని ఏమన్నా చూసావా? ఒకవేళ నువ్వు తీసుకెళ్ళావేమో చెప్పు. ఆ వ్యక్తి వచ్చి అన్నాడంట మొదట, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఆ మాట వింటేనే దెబ్బకు గుండాగిపోద్ది. మనం ఏదన్నా ఆలోచనలో ఉంటాం. నేను ఎక్కువగా ఏదన్నా ఒక ఆలోచనలో
ఉదయాన్నే అనుకుంటా వంట చేస్తున్న పొద్దున్న చేస్తుంటే సడన్గా పాస్టర్ గారు వెనక నుంచి వస్తే ఇలా ఉలిక్కి పడ్డా. సైలెంట్గా వస్తావేంటి, చెప్పాలి కదా, సౌండ్ చేసుకొని రావాలి కదా అని ఎక్కువ నేను ఉలిక్కి పడతా ఉంటాను. అంటే ఏదో నేను ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఆలోచనలో ఉంటాను. సడన్గా చెప్పా పెట్టకుండా వెనక నుంచి అలా వస్తే సడన్గా నాకు తెలియకుండానే అలాంటిది ఒక సమాధి తోటలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆజానుబాహుడు ఒకడు వచ్చి నువ్వు ఎక్కి వెక్కి వేడుస్తుంటే ఒక మంచి స్వరముతో అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు అన్న స్వరం వినపడితే ఎలా ఉంటుందండి? ఆ స్వరము వింటే ఆమె మాట్లాడుతుంది ఆయనతో, అయ్యా నా ప్రభువుని ఎవరో వెతుకొని వెళ్ళిపోయారు, ఒకవేళ నువ్వేమైనా తీసుకెళ్ళిపోయావా చెప్పు, నేను మళ్ళీ మోసుకొని వస్తాను. సాధ్యమంటారా అది? ఒక స్త్రీ, మనం లాజిక్ల పరంగా చూస్తారు కదా, కొంతమంది వాక్యాలు చెప్తే వాక్యంలో ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అంటారు. ఆ లాజిక్లు మనకంత జ్ఞానము లేకపోతే నాకంత ట్రైనింగ్ అసలు తెలియదు. ఉన్న పాటను మనం అక్కడ ఉన్నట్టుగా మనం చూసుకున్నట్లయితే ఆయన వచ్చి అడిగితే నువ్వు అసలు మొయ్యగలవా, ఆయన చెయ్యెత్తగలవా, ఆయన కాలెత్తగలవా? 6 అడుగులు ఉన్నటువంటి ఆజానుబాహుణ్ణి నువ్వు ఎక్కడ దాచావు చెప్పు, నేను మోసుకొచ్చుకుంటానంటుంది మరియమ్మ. ఆ తర్వాత ఎలాగా అని నేను మొయ్యగలనా, నేను ఆటో కట్టించుకొని వెళ్తానా, రిక్షా కట్టించుకొని వెళ్తానా పక్కన. ముందు ఆమెలో ఉన్న ఆశ ఏంటంటే నా ప్రభు నాకు కావాలి, నేను ఆయన చూడాలి, నేను ఆయన కావాలి, ఎదురుగా ఉండి ఆయనను మోసుకొచ్చుకుంటాను. అంత పిచ్చి ప్రేమ ఆ మగ్దలేని మరియకి. మరి నువ్వు ఆ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? రాకడకు సిద్ధపాటు అని నువ్వు ఆశపడుతున్నావు, కానీ ఆ పిచ్చి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? నా దేవుడు ఉంటే చాలు ఏదైనా చేస్తాను, నా దేవుని కోసం నేను ఏదైనా చేస్తాను, నా దేవుడు చెప్తే ఎంత కష్టమైన ఓర్చుకుంటా, అది ఎంత నిందైనా భరిస్తా, ఎంత అవమానమైన తట్టుకుంటా, నా దేవుడు నాకు కావాలి, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నేను ఆరోగ్యం పోయినా నా దేవుని కోసం నేను ఉపవాసం ఉంటా. అలానే మిమ్మల్ని అలా చెప్పటం లేదు, కానీ హృదయంలో ఒక మంట, నా దేవుని కోసం ఏదైనా చేయాలి, ఎలాగైనా వాడబడాలి, ఆయన చేతిలో ఒక చిన్న చీపుడు పుల్లగా ఆయన పనికొచ్చే ఒక పాత్రగా ఉండాలి. అది పరిచర్య కానివ్వండి, సేవకులకు సహకారంగా కానివ్వండి, ఇంకొక విధంగా మీకు ఇవ్వబడిన తలాంతు కావచ్చు, మీకు ఇవ్వబడిన బలము కావచ్చు, మీకు ఇవ్వబడిన ధనము కావచ్చు, మీరు ఏ విధంగా అయితే దేవుని పనికి నా యేసయ్యకు నా తండ్రికి నేను ఏదైనా చెయ్యాలి అని పరిగెత్తడానికి ఇష్టపడుతున్నావా? పరిగెత్తడానికి ఇష్టపడుతున్నావా? దావీదులాగా పిచ్చివాడిలాగా పరిగెడుతున్నావా? నా యేసయ్య నా దేవుడు నా ప్రభుడు. ఆయన పాపం చేసినప్పుడు కూడా ఆయన పరుపు కన్నీళ్లతో తేలాడేటట్టు ప్రార్థన చేశాడంట. మనం అలా చిన్న తప్పు చేస్తాము, నా దేవునికి నాకు ఎడబాటు వచ్చేసిద్దేమో. ఈ లోకంలో మనుషులు ఏమన్నా అంటే అది నిరూపించుకోవడానికి నేను అనలేదు, కావాలంటే నిరూపిస్తా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మనుషుల ముందు ఛాలెంజ్లు చేస్తూ ఉంటాం, కానీ దేవుని ఎదుట నిలబడటానికి కావలసినంత పరిశుద్ధత నీకుందా? ఒకవేళ లోపం ఉంది అని నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకునే మనసు నీకుందా? తప్పేం లేదండి, మనుషులకు పక్కనోళ్ళకి చెప్పొద్దు, నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ బలహీనత ఉందయ్యా, నేను విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, సరిచేయవా అంటే లోతును బయటకు లాక్కొచ్చినట్టుగా దేవుడు నిన్ను బయటకు లాక్కొస్తాడు. ఎన్నిసార్లు లాక్కు రాలేదు? నువ్వు అనుకుంటూ అప్పుడు చిన్న పాపంలాగే ఉంటుంది, చిన్న నష్టంలాగానే ఉంటుంది, కానీ దేవుడు బయటకు లాక్కొచ్చాక కొంతకాలం అయ్యాక ఇప్పుడు అనుకుంటావు బయటకు లాక్కొచ్చి మంచిదయింది, నాకు నేనుగా అయితే వచ్చేదాన్ని కాదు, నాకు నేనుగా అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టేదాన్ని కాదు, దేవుడు నన్ను దేవుడు లాక్కొచ్చాడు కాబట్టి మంచిదైందని ఇప్పుడు సంతోషపడుతున్నావు. మొదటిగా నీకు ఉండాల్సింది ఏంటంటే ఆయన మీద ఒక పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమలో నీ లోపాన్ని సరిచేసుకోవాలి. ఆయన కోసం ఏదైనా చేయగలిగినటువంటి నీకున్న దానిలో నీ శక్తి కొలది కాదు, నీ శక్తికి మించి మా ఆత్మీయ తండ్రి అండి, ఆయన ప్రకటించేటప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, మీలో ఎవరైనా ఒక మీటింగ్స్ పెట్టేవాళ్ళు, ఆ మీటింగ్స్ కోసం మీలో కానుకలు ఇవ్వాలి అనుకున్నవారు లేచి నిలబడండి అనేవాళ్ళు. ఆయన చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, మీ దగ్గర ఉండి కాదు, మీ దగ్గర లేకపోయినా మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారో అంత ఆశతో లేచి నిలబడండి, ఖాళీ చేతులతో లేచి నిలబడండి అనేవాళ్ళు. ఆ యొక్క కేటగిరీలో నేను కూడా ఉండేదాన్ని.
ఆశతో నేను మనసులో ఒక అమౌంట్ అనుకునేదాన్ని, లేకపోతే ఒక వస్తువు అనుకునేదాన్ని, ఏదో ఒకటి అనుకొని ఆ ప్రార్థనలో నేను కూడా ఏకీభవించేదాన్ని. ఖచ్చితంగా ఆ సమయానికి అది ఇచ్చేసేదాన్ని. ఆ ధనం కావచ్చు, వస్తువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏంటి అక్కడ అంటే మనలో ఉన్న విశ్వాసం. నువ్వు మనసులో అనుకుంటే, నువ్వు కోరుకుంటే, హృదయపూర్వకంగా నువ్వు చెయ్యాలని ఆశపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడన్నది నేను మా ఆత్మీయ తండ్రి దగ్గర నేర్చుకున్నాను. నీకు మనసులో ఆశ ఎంత ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని నేర్చుకున్నాం కదా. నిజంగా నేను దేవుని పనికి ఇది చెయ్యాలి, నేను దేవుని పనికి వెళ్ళాలి, సెలవు ఇవ్వట్లేదండి అని చెప్పటం కాదు. ఎట్లాగైనా నీకు వెళ్ళాలని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడంట. నీకు మార్గాలను సరళపరుస్తాడంట. ముందు నీకు ఆశ లేకుండా, ఆయన మీద ప్రేమ లేకుండా, చెప్పడానికి ఒక సాకు దొరికింది కదా, తప్పించుకోవడానికి ఒక సాకు దొరికింది కదా అని అలా గనక ఉన్నట్లయితే మనుష్యులకు తెలియకపోయినా, సేవకులకు తెలియకపోయినా దేవునికి బాహాటముగా తెలుసు. మనందరికీ ఎవరంటే పిచ్చి ప్రేమ ఉండాలండి? చెప్పండి. ఇష్టం లేని పెండ్లి కుమార్తెలాగా చెప్తున్నారు, మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ పెళ్లి కొడుకు ఇష్టం లేదు అని. నిజంగా ఈ పెండ్లి కొడుకు ఇష్టం లేదంటే లోక సంబంధంగా, తప్పుగా అనుకోవద్దు. ఇంకో ఎవరు ఇష్టం? ఎవరు? లోకము, లోక సంబంధమైన దేవతలు, లోక సంబంధమైన ఆచారాలు, వాళ్ళు ఇష్టం ఉన్నారు కాబట్టి ఈయన ఇష్టం లేదు. వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటున్నాం కాబట్టి ఈయన మీద ప్రేమ లేదన్నట్టు అర్థం వచ్చింది. అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. దేవుని కోసం ఎదురు చూస్తూ, ఈ లోక సంబంధమైన వెల కాదు, ఆయన ప్రాణాన్నే వెలగా చెల్లించి నీకు ఇచ్చాడు రక్షణ. ఆ రక్షణ నువ్వు జాగ్రత్తగా ప్రతిరోజు నీ రక్షణ సరిచేసుకోవాలి. ఆ రక్షణ తీసుకొని వెళ్ళి ఆ పెండ్లి కుమార్తె బీరువాలో పెట్టినట్టుగా, ఆ పట్టు చీర తీసుకెళ్ళి బీరువాలో పెట్టినట్టుగా పెట్టడం కోసం కాదు. నీకు ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధంగా దాన్ని దాచుకుంటూ ఉండాలి. దాని యొక్క విలువను గ్రహిస్తూ ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? రెండవ క్వాలిఫికేషన్, ఆయన రాకడికి నువ్వు సిద్ధపాటుగా ఉన్నావంటే ఈ లోకం మీద నువ్వు వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ఈ లోకం నాకొద్దు. ఇందాక చెప్పాను కదా, ఈ లోక సంబంధమైనవి నాకొద్దు. ఈ లోక సంబంధమైన అధికారం కోసం ఆశపడతామో, లోక సంబంధమైన బంగారం కోసం ఆశపడతామో, లోక సంబంధమైన వస్త్రాల కోసం ఆశపడతామో, వీటి కోసం కాదండి మన ఆశ. దేవుడి చిత్తం నెరవేర్చబడటం కోసం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. చాలండి. ఇప్పుడు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఆయనని ఇష్టపడుతున్నావు, ఆయన కోరుకున్నావు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఆ చెడుతనాన్ని అసహించుకోనంత కాలము నువ్వు ఆయన రాకడని ఇష్టపడనట్టే, ఆయనను సంపూర్ణంగా ప్రేమించనట్టే. చెడుతనమును నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఏ మూలన దాచుకున్నావు అంటే నీలో ఎక్కడో లోపం ఉంది, అది సరిచేసుకోవాలి. చెడుతనమును విసర్జించేవాడిగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారండి, లోక సంబంధమైన ఆచారాలన్నీ పాటిస్తూ, మాటకేమో క్రైస్తవులమే, కానీ అమావాస్య చూసుకుంటాం, పౌర్ణమి చూసుకుంటాం, నిమ్మకాయలు దాటామని చూసుకుంటాం, దిష్టిలు తీపించుకుంటాం. నేను ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాను, ఇది చెడుతనాన్ని అసహించుకోవటమా? నువ్వు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ చెయ్యొచ్చా? లోక సంబంధమైన వాటిని ఇంకా గొప్పగా చెప్పుకుంటూ, అవేవో గొప్ప అన్నట్టు, నీ దేవుడు చేతకాని వాడు అన్నట్టుగా వాటినే గొప్ప చేసి చెప్పుకుంటున్నావు. కానీ సమస్త కాలములు ఆయన ఆధీనంలో ఉన్నాయని నువ్వు గ్రహించలేకపోతున్నావా? నేను పాప విషయంలో మా పాపకు అదే చెప్తున్నాను. దేవుడు నామం మాత్రమే ఘనపరచబడాలి, ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి. ఏం చేసి లోక సంబంధమైన కార్యముగా కాదు, కానీ ఈ విధము చేతనైనను దేవుని సువార్త ప్రకటించాలి. అంతకు తగినట్టుగా ప్రార్థన చేయమ్మా. ఏ చీకటి మనలో ఏలుబడి చేయటానికి వీల్లేదు. దేవుడి కార్యం పరిశుద్ధంగా జరగాలి.
దేవుడి కార్యం పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కార్యం ఆయనకు మహిమకరంగా చేసేవన్నీ చేసేసి, కాకపోతే పౌర్ణమి రోజు ఇంతకుముందు మీకు తెలుసో లేదో నెలపొడుపు మీకు ఎంతగానో తెలుసా, కానీ నేను నెలపొడుపుని చూడంగానే ఇలాగా కళ్ళు మూసుకొని ఎక్కడ ఫోటో ఉందో ఫోటో వెతుక్కునేదాన్ని చూడటానికి. ఎందుకంటే నెలపొడుపు అప్పుడంట అలాగ ఫోటో చూస్తే ఆశీర్వాదం, లేకపోతే ఎవరి ముఖమన్నా చూస్తే నష్టం కలుగుతుంది అని, లేకపోతే డబ్బుల ముఖమైనా చూడొచ్చంట, కళ్ళకద్దుకొని డబ్బులైన కళ్ళకద్దుకొని చూడొచ్చంట. ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే యేసయ్యను ఫోటోని చూస్తున్నారు. ఫోటో మాత్రమే మారింది, పద్ధతి మారలేదు, ఆచారం మారలేదు. నెలపొడుపే చూసేదే. ఏమి జస్ట్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్పుడు సంక్రాంతికి ముగ్గులేస్తే ఇప్పుడు క్రిస్మస్కి ముగ్గులేస్తున్నాం అంతే. పండగ డేట్లు మాత్రమే మారాయి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు కూడా లోకంలో ఉన్నప్పుడు నాకు బుధవారం వచ్చిందంటే భయం అండి. ఎందుకంటే రేపు గురువారం కాబట్టి బుధవారం మా అత్తయ్య గారు కర్టన్స్, బెడ్షీట్లు మొత్తం ఎన్ని క్లాతులు ఉంటే అన్నీ ఉతికించేవాళ్ళు అమ్మాయి బుధవారం. ఎందుకంటే గురువారం కోసం బుధవారం సిద్ధపాటు. ఇప్పుడు కూడా అవి మార్పు లేదు. మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఏది ఆదివారం కోసం సిద్ధపడుతున్నారు, ఏది కర్టన్లన్నీ ఉతికేసి అన్నీ మార్చి. అప్పుడు జస్ట్ గురువారం కోసం సిద్ధపడేవాళ్ళు, ఇప్పుడు ఆదివారం కోసం సిద్ధపడుతున్నారు. డేట్లు మార్చుకున్నాం కానీ మనసు మారలా, ప్రవర్తన మారలా, ఆలోచన మారలా. ఇలా పట్టుకోవాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి. నేను వచ్చారు మా పెద్ద అత్తయ్య గారు, మా భర్త వాళ్ళు కాదు, నా తరపు. అలా చేసావా, ఇలా చేసావా అని అడుగుతున్నారు. ఏం చేయలేదు అక్క, నేను ఏం చేయలేదు అంటే, నువ్వెంత సేవకురాలైతే మాత్రం ఇలా చేయకూడదు, చేసేది చెయ్యాలమ్మా, అది మంచిదమ్మా అంటుంది. సమస్తం దేవునికే మహిమ, హల్లెలూయా. మనసులో ఒకటి పెట్టుకుంటే ఒకవేళ మనుషుల్ని మోసం చేయొచ్చు. నీ హృదయంలో ఏ టార్గెట్ పెట్టుకున్నావు, కానీ దేవుని మోసం చేయలేవు. ఎప్పుడైతే మనసులో ఇది పెట్టుకున్నావో నీలో ఉన్న ఆ యొక్క లోపమును బట్టి అంటండి సాతాను వచ్చి కూర్చుంటుందంట. అందుకే మీకు పదే ఎందుకు ఇలా గుచ్చి చెప్పేది ఎందుకు అంటే, మనం లోక సంబంధమైన ఆచారము మన లోపల పెట్టుకొని పైకి భక్తి కలిగిగా ఉన్నట్టు నటిస్తున్నా లోపల ఆ యొక్క ప్రవర్తన మారకపోతే ఆ లోపల ఉన్న ఆ పాపమును బట్టి సాతాను వచ్చి తిష్ట వేసుకొని నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తుంది. నీకు రావాల్సినటువంటి దీవెనలు, నీ పిల్లలకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు అది దొంగిలించి నిన్ను నాశనానికి ఈడ్చుకొని పోతుంది. పైకి మాత్రం దీవెనగా ఉన్నట్టే ఉంటుంది, కానీ అది నాశనానికి ఈడ్చుకొని పోతుంది, నరకానికి లాక్కెళ్ళిపోతుంది. నాకు చిన్నప్పుడు ఒక సేవకుడు చెప్తే గుర్తు, ఒక ఇంట్లో అంట అమ్మేశారంట. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మేకు కొట్టుకొని ఆ మేకు నాది అన్నాడంట ఆ వ్యక్తి. ఆ మేకు నాది, ఇల్లు మాత్రం అమ్మేసా, మేకు మాత్రం నాది. ఆ మేకు కోసము, ఆ మేకు ఉన్నంతకాలం నేను వస్తానే ఉంటాను, మేకు మాత్రం అమ్మలేదు నేను అని చెప్పాడంట. వీళ్ళు ఎంత పర్సనల్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి టైంలో అయినా అర్ధరాత్రి అయినా తలుపు కొట్టి ఏంటండి ఇప్పుడు వచ్చారంట, నా మేకు మీ ఇంట్లో ఉందనేవాడంట. సాతాను కూడా అంతే. సాతాను కూడా నీలో చిన్న మేకులాగా ఉంటుంది. అన్ని విడిచిపెట్టేసావు, కానీ ఒక మేకు మాత్రం లోపల దాచుకున్నావు. ఎప్పుడంటే అప్పుడు నీలోకి వచ్చి వాడు దాడి చేస్తూ ఉంటాడు, నీకు నష్టం కలిగజేస్తాడు, నీ ఆరోగ్యం మింగేస్తాడు. ఏంటమ్మా ఇలా చేసావంటే, నాకు సంబంధించినది లోపల ఉంది, అది తీసేసుకున్నంత కాలం అది నాదే. రక్షించబడిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఇంకా నాకు సంబంధించింది లోపల ఉంది. అది విడిచిపెట్టేంత వరకు నేను వస్తానే ఉంటా. ఎప్పుడైతే ధైర్యం చేసి పో సాతానా అని ఆ మేకును పెకిలించి బయటకు వెయ్యగలిగితే, పారవేయగలిగితే, దేవునికి స్థానం ఇవ్వగలిగితే, ఆయన వచ్చి ఆశీర్వాదకరమైన కుటుంబంగా నేను మారుస్తాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే, మొదటిది దేవుడి మీద పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఈ లోక సంబంధమైన ఆచారాల మీద అసహ్యం కలిగి వైరాగ్యం, నాకొద్దు, నేను వైరాగ్యం కలిగి నాకొద్దు, నేను చూడను, నేను వెళ్ళను, మాట్లాడను. ప్రేమతో వద్దులేండి అలా కాదు, జాలిపడినట్టు కాదు, అసహించుకున్నట్టుగా. నా దేవునికి ఇవి నచ్చవు, నాకు కూడా అసహ్యం ఇవి. నా దేవునికి ఇష్టం లేనివి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా దేవుడి యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను.
ఈ లోక సంబంధమైన వాటిని అసహించుకుంటున్నాను. చెడుతనాన్ని అసహించుకునే బిడ్డలుగా మనం ఉండాలి. మూడవది ఏంటంటే రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఆ కాలములు గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చాలమ్మా, ఆ కాలం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ దొంగతనం కోసం వస్తున్నాడో అదే విధంగా ప్రభు రాకడ ఉంటుందంట. లోకులు అనుకుంటున్నారు, లోకుల్లో కొంతమంది మనము కూడా ఉన్నాము. ఇప్పుడేం కాదులే, రాకడ ఇంకా సమయం ఉందిలే, ఆలస్యం ఉందిలే, భయమేమీ లేదులే అనుకుంటా ఉన్నారంట, చెప్పుకుంటున్నారంట. ఇప్పుడే కాదమ్మా, ఇంకా టైం పట్టిద్ది అని చెప్పుకుంటూ ఉన్నారంట. కానీ అందరూ నెమ్మదిగా నిద్రపోతా ఉన్నారంట. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎలాగైతే ఆకస్మికంగా వస్తాయో, ఎవరికైనా చెప్పొస్తాయండి నొప్పులు? ముందు ఆకస్మికంగా వచ్చినట్టుగా ఆయన రాకడ ఉంటుందంట. సడన్ గా నాశనం ఉంటుంది, సడన్ గా ఉగ్రత వస్తుంది. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఆయనతో పాటు మన కోసం దాచబడిన ఆ పరలోకానికి కొనిపోబడతారు. విడిచిపెట్టబడిన వారి మీద నాశనం. ఆ నాశనము గురించి నీకు భయము లేదా? ఆ రాకడ గురించి నీకు సిద్ధపాటు లేదా? సిద్ధపాటుగా ఉన్నామండి అని చెప్తున్నావా? అయితే సిద్ధపాటుగా ఉంటే నీవు ఆయన యొక్క వరాలతో, ఆయన రాకడికి ఎత్తబడాలి అంటే కృపా వరాలతో, ఆత్మ ఫలాలతో నింపబడాలి. ఇలా వచ్చి వెళ్ళిపోవటం సరిపోదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మను మరి ఇవ్వబడినటువంటి వరములతో, అంటే ఆ యొక్క నగలతో అలంకరించుకోవాలి, ఆ వస్త్రములతో అలంకరించుకోవాలి. నేను మన శుక్రవారం చెప్పాను, మనకివ్వబడిన వస్త్రాలు ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. పెండ్లి కుమార్తెకు కావాల్సినటువంటి మంచి వస్త్రాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆల్రెడీ దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వు ఇంకా రక్షణ సిద్ధపాటు కలిగి ఉంటే నీ నీతి క్రియలతో ఒక్కొక్క వస్త్రాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. పెండ్లి కుమార్తెకు నగలు ఎలాగనో నీకు పరిశుద్ధ ఆత్మవరాలు, కృపావరములు నీకు కావాలి, నాకు కావాలి. మన ఇంట్లో భర్తనో లేకపోతే తల్లిదండ్రులనో నాకు ఈ నగ కావాలి, ఆ నగ కావాలని ఇప్పుడు కాకపోయినా ఇంతకు ముందైనా అడిగి ఉంటాము. అదే విధముగా ప్రియుడైన యేసయ్యని అడగాలి. నన్ను ఆత్మతో నింపయ్యా, నాకు అన్య భాషలు ఇవ్వయ్యా, నాకు ప్రవచన వరం ఇవ్వయ్యా, నాకు దర్శన వరం ఇవ్వయ్యా, వాక్య జ్ఞానం ఇవ్వయ్యా, లోతైన అనుభవం ఇవ్వయ్యా. ఒక్కొక్క వరం నీకు ఇస్తాడు. వాటితో నువ్వు అలంకరించుకోవాలి. ఇంతకుముందు ఏమీ తెలియనటువంటి చదువు లేనటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి రాబోయే వాటిని తెలియచేస్తుంటే ఆమె స్టేటస్ ఏమైపోద్ది? మారిపోతుంది. ఆమెకు విలువ ఎక్కువ ఇస్తాం. అలాగే నువ్వు ఆత్మతో నింపబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీ ఘనత, దేవుడు నీకు ఘనత ఇస్తాడంట. నీ స్టేటస్ మార్చబడుతుందంట. ఇంతకుముందు ఉన్న అవమానం నువ్వు ఎప్పుడు చూడవంట. దేవుడు తాను యొక్క ఉద్దేశంలో దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిన్ను కూర్చోబెట్టాలని, ఆయన సొత్తుగా నిన్ను మార్చాలని. ఎవరి తాలూకా మీరు? నేను సృష్టికర్త అయిన యేసయ్య తాలూకా. చెప్పగలమా? ఎవరు మీ నాన్నెవరు? ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడైనా వివిఐపి ఏదేదో ఇస్తారంట, పాస్ ఉంటేనే లోపలికి వెళ్ళి అడుగుతారు,
ఎవరండి మీరని అడుగుతారు. మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, మన తండ్రికి ఒక అడ్రస్ ఉంది, మనకు ఒక నిశ్చయత ఉంది, మనం వెళ్ళబోయే స్థలం మనకు తెలుసు, వెళ్ళాల్సిన మార్గం తెలుసు, సిద్ధపాటు తెలుసు. అన్ని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటే నాశనము తప్పదు. తెలిసి సిద్ధపాటుగా ఉంటే ఎప్పుడెప్పుడు ఆమె షూలమితి అన్నట్టు ప్రియుడా త్వరపడి రమ్ము, ప్రియుడా త్వరపడి రమ్ము. ఈ మాట అనగలిగిన సంపూర్ణ పరిశుద్ధతలోకి, ఆ సంపూర్ణ క్రైస్తవ్యంలోకి మనం మార్చబడాలి. ఈ పరిశుద్ధత, ఈ క్రైస్తవ్యం సరిపోదు, ఇంకా ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. ఎక్కడ లోకాన్ని ప్రేమిస్తున్నామో, ఎక్కడ యేసయ్య అంటే పిచ్చి ప్రేమ, ఒక్కొక్కటి మనం తెలుసుకోవాలి. ఏది అంటే యేసయ్య అంటే పిచ్చి ప్రేమ కలిగి ఉన్నావా? అన్నీ అయిపోయాక మా కుమారుడి గురించి అయితే ఒక మాట చెప్తే, ఎందుకు చెప్పావమ్మా అంటాడు, కానీ నాకు గుర్తొస్తుంది. వాడికి అన్నీ కావాలంటాడు, అవి వాటి కోసము దేవుడు భయంతో ఆరాధిస్తూ ఉంటాడమ్మా. మీ నాన్నకి చెప్పమాకమ్మా అంటాడు నన్ను. నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అమ్మ మీ నాన్నకి చెప్పమాకమ్మా అంటాడు. అంటే భయంతో చేస్తూ ఉంటాడు భక్తి. నేను అనేదంటే భయంతో కాదు భక్తి చేయాల్సింది, అంతకు మించి ప్రేమతో చేయి. నువ్వు ఏదో అమ్మో ఇలా వెళ్ళకపోతే ఏమవుతుందో, ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుందో, కానికి ఇవ్వకపోతే ఏమవుతుందో, ఇలా చేయకపోతే ఏమవుతుందో, భయం ఉండాలి ఓకే. కానీ ఎంతకాలము భయంగా తండ్రి దగ్గరవ్వు. నీ మీద శాపాలు పెట్టేయాలనో, నువ్వు ఇలా చేసి అలా కాదు. దేవుడు అంటే ఒక పిచ్చి ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆయనను ప్రేమించగలిగి, ఆయన చిత్తం నువ్వు నెరవేర్చగలిగి, లోకాన్ని అసహించుకుంటే ఈయన మీద ప్రేమ పుట్టిద్ది. లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయనను సంపూర్ణంగా ప్రేమించలేవు. కాబట్టి లోకాన్ని అసహించుకో, నీ దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించు, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండు. అట్టి కృప